ప్రార్థన చేద్దాం, నన్ను క్షమించండి నాయన, నన్ను స్థిరపరచ, నన్ను నువ్వే కలువని వెంటనే పిల్లలు కన్నీటితో ప్రార్థన చేస్తారు. ఎలా మౌనం ఉండగలుగుతారు? చిన్న చిన్న పిల్లల కన్నీటితో ప్రార్థన, యవనస్తుల కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. చిన్న బలహీనతలు ఉండిపోయాయి, పర్వాలేదు, అడగండి ప్రభువుని, నా బలహీనతలు బట్టి క్షమించమని అడగండి దేవుణ్ణి. ఇంకొంచెం నోరు తెరిచి మీరు అందరికీ ప్రార్థన తెలిసిన వాళ్ళే. రేపు ఇలాంటి అవకాశం ఉంటుందో ఉండదో తెలియదు, ఇలాంటి మాటలు వినబడవో తెలియదు. ఒకవేళ వినబడితే రేపు ఉంటామనేటువంటి గ్యారెంటీ మనకు లేదు. కొంచెం నోరు తెరిచి యేసయ్యా నన్ను క్షమించమని అడగండి. పైకి బాగానే కనిపిస్తుంది, లోపల కొన్ని బలహీనతలు ఉండిపోయింది కదా, నన్ను బలపరచమని చెప్పండి. ఇలా చెప్పండి, యేసయ్యా నన్ను బలపరచండి ఆయన. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు అనండి గట్టిగా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. అడగండి. నా హృదయములో ప్రవహించు
వ్యక్తపరచబడాలి నాయన. ఒకవేళ మనుషులందరికీ బాగానే కనిపిస్తున్నామేమో, తెలియని బలహీనతలు ఉన్నాయేమో. ప్రతి బలహీన యేసయ్యా పిలవండి, పర్వాలేదు, నోరు తెరిచి యేసయ్యా నన్ను బలపరచమని చెప్పండి ఒకసారి. యేసయ్యా నన్ను బలపరచండి నాయన. పర్వాలేదు, నోరు తెరిచి చెప్పు చెల్లి, నోరు తెరిచి చెప్పు. నీ ప్రతి బలహీనత మీద జయమివ్వగలిగిన దేవుడు ఆయన. నువ్వు వదిలిపెట్టలేని ప్రతి బలహీనతైన జయమివ్వగలిగిన దేవుడు ఆయన. పరిశుద్ధపరచగలిగిన దేవుడు ఆయన. పవిత్రపరచగలిగిన దేవుడు ఆయన. బంధకాల మీద యేసు నామములో విడుదల కలుగును గాక. విడుదల. అదుగో అదుగో అదుగో, మీరు చూస్తున్నారో లేదో, ఆకాశము తెరవబడి, ఆకాశము తెరవబడి విశేషమైన కృప ఈ ప్రాంతమంతా ప్రవహిస్తున్న క్షణాలు వేస్తున్నాము. అదుగో కృపనివ్వండి నాయన, కృపనివ్వండి నాయన, కృపనివ్వండి నాయన. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. మీరు చేతులు దించేసే